హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 3-4 డేస్ నుంచి ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి రివ్యూస్ పెడుతున్నారనమాట. అసలు ఏంటి ఆ మూవీ, అంత బాగుందా, ఇంతమంది అమ్మాయిలు ఎందుకు ఆ మూవీ కనెక్ట్ అయ్యి రియాక్ట్ అయ్యి ఈ రివ్యూస్ పెడుతున్నారు అని చెప్పేసి నేను కూడా నైట్ మూవీ రూల్స్లో ఉంటే మూవీని వాచ్ చేశాను. సినిమా చూసిన తర్వాత అర్థమైంది అంతమందికి ఎందుకు రియాక్ట్ అవ్వాలి అనిపించింది అని చెప్పేసి. చాలా మంచి మూవీ అండి, ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్తాను. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒక తప్పు జరిగింది అని అంటే సమాజం ఎప్పుడు అమ్మాయినే బ్లేమ్ చేస్తుంది కానీ అబ్బాయిని బ్లేమ్ చేయదు. ఆ బ్లేమ్కి భయపడి చాలామంది అటు పేరెంట్స్తో చెప్పుకోలేక, ఇటు వాళ్ళ లైఫ్ వాళ్ళు వాళ్ళ గోల్ మీద ఫోకస్ చేయలేక ఆత్మహత్యలు చేసుకునే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. లేదా భయపడి ఆ ప్రేమించిన అబ్బాయి ఎంత టార్చర్ చేస్తున్నా కానీ వాళ్ళతోనే ఉండడము, ఇలాంటి చేస్తుంటారనమాట. ఈ మూవీలో క్లియర్గా ఒక పాయింట్ అయితే పోర్ట్రే చేశారు జనాలకి. ఏంటంటే, ఒక అమ్మాయి అలా హెసిటేట్ అయిపోయేసి లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా ఒక డెసిషన్ అనేది ఎందుకు తీసుకోవాలి అనేది క్లియర్గా చూపించారు. ఆ సినిమాలో రష్మిక మందన్న క్యారెక్టర్ అనేది నాకు ఫస్ట్ నుంచి ఓకే న్యాచురల్గా ఉంది యాక్టింగ్ అయితే, కానీ క్లైమాక్స్ సీన్ వచ్చేసరికి ఆమె యాక్టింగ్ లెవెల్స్ అయితే పీక్స్ అనమాట. నిజంగానే ఒక వాళ్ళ ఫాదర్ కాల్ చేసి విషయం ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే తను వినరు. ఆ సిచ్యువేషన్లో తను ఎలా రాంగ్ డెసిషన్ తీసుకుంటుందేమో అని చెప్పేసి నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అయినప్పుడు ఆమె ఎంత తెలివిగా ఆ సిచ్యువేషన్ని డీల్ చేసిందంటే, పేరెంట్స్ ఇప్పుడు మనల్ని కన్నవాళ్ళు ఆవేశంలో అర్థం చేసుకోకపోవచ్చు, కానీ కొంచెం ఓపికగా చెప్తే ఖచ్చితంగా వింటారు అని ఆ అమ్మాయి ఆలోచించి ఆ అమ్మాయి నెక్స్ట్ బ్రేకప్ ఎందుకు చెప్పింది, ఆ బ్రేకప్ చెప్పినప్పుడు ఆ తప్పు జరిగినప్పుడు నేను ఒక్కదాన్నే కాదు తను కూడా ఉన్నాడు, నన్నే ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, నన్ను బ్లేమ్ చేయకండి, ఇది నా పర్సనల్ లైఫ్ అని చెప్పి ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి నిలబడి ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పేసి ఆ అమ్మాయి గోల్ వైపు వెళ్ళి ఆ అమ్మాయి సక్సెస్ అయ్యి ఎంత మంచి లైఫ్ లీడ్ చేస్తుందంటే అంత మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. లాస్ట్కి వాళ్ళ ఫాదర్ కూడా అర్థం చేసుకొని ఆమెని మంచిగా చూసుకుంటాడనమాట. ఈ విషయాన్ని ఇంత మంచిగా చూపించారనమాట సినిమాలో. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో తప్పు చేసినా కానీ ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి, తప్పులోనే ఉండిపోవాలా, దాన్ని దాటుకుని రావాలా అనే భయాన్ని తొలగించడానికి ఈ సినిమా చేశారు. ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.